మీకు మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో. మీ వాయిస్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది మీరు మీతో ఎమోట్ చేసుకున్నా లేదా డైరెక్టర్ గారు చెప్పారు అలాగా వాయిస్ అలాగా? సో డైరెక్టర్ గారు ఏ సినిమాకైనా నేను ఎంతవరకు చేసిందాను అలాగే ఇది కూడా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. అంటే ఇది ఊహించుకుంటుంటే ఇది ఇలాగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిక్చర్లో ఇది వాళ్ళు నన్ను ఏదో చిన్న పాత్రకి వాడతారా ఏమో అనుకుంటున్నాను నేను. బట్ ఆయన చెప్తున్నప్పుడే నేను అలా ఉండిపోయింది ఆ పాత్ర మీద. వేరే షూటింగ్ చేస్తున్నా బా ఇలాంటి అవకాశం వచ్చిందే మనకి ఈ పాత్ర, ఇది ఇంతవరకు చేయలేదు ఈ టైప్. మొక్కజొన్న కంకెలు 2 పండితే దానికోసం వాడు చూస్తూ అన్న అది ఆ టైప్ లేదు. డిగ్నిఫైడ్ రోల్స్ చేసాము, అందులో చేసాము, ప్రతి పాత్ర పండుతుంది. ఇలాగా ఈ లెవెల్కి మట్టితో మనిషి అయిపోయి నల్లగా అయిపోయి కాళ్ళు బొబ్బలెక్కిపోయి కసిని బొగ్గులను చూస్తూ ఆ కసి కళ్ళల్లో అలా ఉంచుకుంటూ కసి చల్లారకూడదని వాడు అటెంప్ట్. అంటే ఒక సాడిస్టిక్ హెల్ప్లెస్ విలన్. ఇంకా ఒక కరెక్ట్ మాట చెప్పాలి, సాడిస్టిక్ ఫ్రస్ట్రేటెడ్ హెల్ప్లెస్ విలన్. ఇంకో దారి లేదా? అది డైరెక్టర్ గారు డిజైన్ చేసింది. నేను ఒకటి చెప్పదలుచుకున్నానంటే అందరికి తెలిసిందే, మనం మొదట జన్మ పుడతాం. సినిమా వాడికి ఎస్పెషల్లీ నటుడికి, కళాకారుడికి, నటుడికి డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఊహలోంచి మళ్ళీ పుడతాం మనం. ప్రతి సినిమాకి పుడుతుంటారు క్యారెక్టర్స్. అది ఇంకో జన్మది. సో ఇది ఈ ఈ ఊహలోంచి మనం పుట్టడంలో దాన్ని సక్సెస్ని బట్టి మనం మొదటి ఫస్ట్ అసలు రియల్గా మనం ఒరిజినల్గా పుట్టిన జన్మకి అందులో ఫాదర్ కానీ ఫేమస్ అయి ఉంటే, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పేరు నిలబెట్టాలన్నా పేరన్నా, లేకపోతే నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటేనే దానికి సార్థకత వస్తుంది. సినిమా కళాకారుడు నేను చెప్పేది అలా అని చెప్పి దీంతో క్యారియర్ అయిపోమని కాదు, ఈ ఊహలోంచి పుట్టాం కదా పాత్ర. ఆయన ఎలా ఊహించాడు డైరెక్టర్ గారు, డాలీ గారు. నేను ఐ ఐ లవ్ అండ్ ఎంజాయ్ డైరెక్టర్స్. వాళ్ళు చెప్పింది వాళ్ళలో ఒక సోల్ ఉంటుంది, ఒక ఆత్మ. వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేస్తారు కథతో, వాళ్ళు ఆలోచిస్తారు ఇది క్యారీ చేస్తాడా లేదా, ఏమవుతుంది అని. వాళ్ళకి ఎన్నో లక్ష ప్రెషర్స్ ఉంటాయి. దాని మధ్యలోంచి పుట్టిన ఊహని దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేసి ఛానలైజ్ చేసి దాన్ని చేయగలగాలి. వీటన్నిటి మధ్య మనం సక్సెస్ఫుల్గా చేసి వచ్చి అది సరైన ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా. అది నిజంగా మీ ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సార్. మేము ఫస్ట్ డే మేము అందరం కలిసి సినిమా చూస్తున్నాము. కళ్యాణ్ గారికి ఆయన అలా కనిపిస్తేనే మనకి పేపర్స్ రిలీజెస్, అసలు సినిమా మాకు కనిపించలేదు సీరియస్గా చెప్పాలంటే. అలాంటిది మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు కొండ మీద కూర్చుంటే ఒక జాకిల్ లాగా అది చూస్తే నిజంగా ఫ్రేమింగ్ కానీ వెనక మన నర్రా గారు ఉన్నారు, మీ ఇద్దరు ఆ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంది సార్. కన్నులకి ఆ ఫెరోషియస్ గా ఒక ఫెరోషియస్ జాకిల్ లాగా ఇట్స్